శుక్రవారం కురిసిన వాన కడప జిల్లాను ముంచెత్తింది. పెద్దముడియంలో 12 సెంటీమీటర్లు, జమ్మలమడుగులో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా వర్షం పడటంతో పర్లపాడు గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పర్లపాడు గ్రామస్తులు కోరారు. మరోవైపు రాజుపాలెం మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం నందు రాత్రి కురిసిన వర్షానికి, అదేవిధంగా పైన జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువ కురవడం వల్ల ఈరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో రాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో భారీగా నీళ్లు ఇళ్లలోకి వచ్చి చేరుకోవడం జరిగింది. అయితే ఈ నీళ్లు చేరుకోవడం వల్ల దాదాపుగా పర్లపాడు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు పోయి వాములు దెబ్బతిన్నాయి, మేకలు జీవాలు కొట్టుకొని పోయినాయి, చిన్న పిల్లలు మేక పిల్లలు చనిపోయినాయి. అటువంటి పరిస్థితి ఈరోజు పర్లపాడు గ్రామంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా నీళ్లు ఇంతవరకు న్యాయంగా ఇప్పుడు తగ్గింది కొద్దిగా. తక్షణమే జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు పర్లపాడు గ్రామాన్ని ఎస్సీ కాలనీ విజిట్ చేసి జరిగిన నష్టాన్ని గుర్తించి, ఇక్కడ జరిగిన అయితే వెహికల్స్ ఉన్నాయి, ఈరోజు వెహికల్స్ ఈ విధంగా ఇక్కడ రోడ్లో ఉంటే మునిగిపోయినాయి, కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి, ఎనువులు దావలం బట్టి పోయినాయి, కొట్టుకొని పోయినాయి, ఎనువులు కాంటాలే, జీవాలు పోయినాయి, జీవాల పిల్లలు చనిపోయినాయి, వామి తరిసింది బ్రహ్మాండంగా, 1,00,000 రూపాయల వామి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంతా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గుర్తించి పర్లపాడు గ్రామాన్ని తక్షణమే వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో వారి అన్యాయానికి ప్రభుత్వము ఆర్థిక సాయం అందించాలా. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్లో దాదాపు 3